అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. అందరికీ ముందుగా నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మేషరాశి వారి యాన్యువల్ వార్షిక ఫలితాలు. అంటే మేషరాశి వారికి సంవత్సరం మొత్తం ఈ ఉగాది పండుగ నుంచి నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి అంటే ఎలా తీసుకుంటామంటే చంద్రుడు జాతక చక్రంలో ఏ రాశిలో ఉంటే ఆ రాశిని చంద్రరాశిగా తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు మేషంలో ఉంటే మేషరాశి, మరియు చంద్రుడు ఒకరికి తులలో ఉంటే తులారాశిగా పరిగణిస్తారు. ఆ విధంగా సో ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంది అంటే ఆదాయ వ్యయాలు చూద్దాము. ఆదాయం వచ్చేసి మేషరాశి వారికి 11, మరియు వ్యయం వచ్చేసి ఖర్చు వచ్చేసి 5. సో ఆదాయం ఎక్కువగా ఉంది 11, ఖర్చు తక్కువగా ఉంది, మంచిగానే ఉంది. అండ్ రాజ్యపూజ్యం వచ్చేసి 2, అవమానం 4. సో రాజపూజం తన గురించి పొగడ్తలు 2, ఇద్దరు పొగిడితే 4 తనను అవమానిస్తారు, అంటే మన గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కందాయ ఫలితాలకు వెళ్దాము. కందాయ ఫలితాలను అంటే ఏమిటి? కందాయము అంటే 4 మాసంలో సంవత్సరంలో 4 మాసాల చొప్పున 3 భాగాలుగా విభజిస్తారు. ఎలా అంటే వేసవికాలం, వర్షాకాలం, చలికాలం, అలా 3 భాగాలుగా విభజించి చెప్తారు. ఈ ఎందుకు ఉపయోగపడుతుంది కందాయ ఫలితాలు అంటే, కందాయ ఫలితాలు అనారోగ్య పరిస్థితులు మనిషికి ఓవరాల్గా ఎలా ఉంది, మంత్లీ కాకుండా 4 మాసంల చొప్పున ఎలా ఉందని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ మేషరాశి వారికి కందాయ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ కందాయ ఫలితాలను 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క కందాయ ఫలితంగా తీసుకుంటారు. రాశి పరంగా కాకుండా కందాయ ఫలాలను నక్షత్ర పరంగా తీసుకుంటారు. చంద్రుడు మీ జాతకంలో ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్ర కందాయ ఫలితాలను మీరు చూసుకోవాలి. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు ఉంటాయి కాబట్టి అశ్విని నక్షత్రం మొదటగా వచ్చేసి వీరికి 4, 2, 4 అంటే మొదటి 4 మాసములు 4 మధ్యస్థంగా, రెండో 4 మాసం 2 మధ్యస్థంగానే, చివరి 4 మాసములు కూడా 4 మధ్యస్థంగా ఉన్నాయి. ఎటువంటి చెడు ఎఫెక్ట్స్, ఎటువంటి అనారోగ్య భీతి కానీ అనారోగ్య భయం కానీ ఎటువంటిది లేదు. అతి శుభంగా లేకపోయినా నష్టమైతే ఏమీ లేదు మేషరాశి వారికి. అశ్విని నక్షత్రం వారికి. నెక్స్ట్ భరణి నక్షత్రం వారికి వచ్చేసి 7, 0, 2 మొదటి 4 మాసంలో 7 అంటే ధనలాభము శుభప్రదంగాను, మొదటి 4 మాసం చాలా మంచిగాను, నెంబర్ 7 కాబట్టి ఎక్కువగా వచ్చింది కాబట్టి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి 0. సో ఎప్పుడైనా కందాయ ఫలితాల్లో 0 రాకూడదు. 0 వచ్చాయంటే మనం జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉన్నట్టు. రెండో 4 మాసం అంటే మిడిల్ ఆఫ్ ద 4 మంత్స్లో 0 వచ్చింది కాబట్టి వీరికి మానసిక ప్రశాంతత లోపిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. నెక్స్ట్ 4 మంత్స్ అన్నమాట మిడిల్లో. లాస్ట్ 4 మాసంలో వచ్చి 2 మధ్యస్థ ఫలితం, సరి సంఖ్య కాబట్టి మధ్యస్థ ఫలితాలు అంటే మధ్యం ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కృత్తిక 1వ పాదం. కృత్తిక 1వ పాదం వారికి 2, 1, 0 అంటే మొదటి 4 మాసం మధ్యస్థంగాను, తర్వాత 4 మాసములు ధనలాభము శుభప్రదము, చివరి 4 మాసము 0 వచ్చింది. చివరి 0 అనేది చాలా ఇబ్బంది పెడుతుంది జాతకుడికి. ఎలా అంటే అనారోగ్యం దెబ్బతినడం కానీ అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి కేర్ తీసుకోండి చివరి 4 మాసం చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా రాశి ఫలితాలకు వెళ్దాం. ఈ రాశి ఫలితాలను చూసుకునే ముందు మేషరాశి వారికి 9 గ్రహాలలో 4 గ్రహాలను మనం మెయిన్గా చూస్తాం, సంవత్సరం మొత్తం చూసుకుంటాం. బట్ పెద్ద గ్రహాలైన గురువు, శని భగవానుడు, రాహువు, కేతువులను చూసుకుందాం. మేషరాశి వారికి గురువు 3వ స్థానంలో ఉన్నారు. గురువు ఈ సంవత్సరం మొత్తంలో 4 నెలలు, 3 నెలలు, 5 నెలలకి ఒక రాశి మారుతూ ఉన్నాడు. ఈ సంవత్సరము మిథునం నుంచి జూన్ 2న కర్కాటకంలోకి, మళ్ళీ సింహంలోకి, సింహం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి అలా మారుతూ ఉంటాడు. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో గురువు 3వ స్థానంలో యోగదాయకంగా లేడు, అనుకూలంగా లేడు, ప్రతికూలంగా ఉన్నాడు. సో గురు గోచారం మొత్తంలో 3వ స్థానం అనేది గురువుకి అనుకూలమైనది కాదు. సో వీరు చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవటము, విఫలం అవటము అలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి వీరు టెంపుల్లో సర్వీస్ చేసుకుంటే, టెంపుల్లో ఏదన్నా వీరు డొనేషన్గా అంటే ప్రసాదం డొనేషన్స్ కానీ వీళ్ళు వెళ్ళి సర్వీస్ చేయాలి. టెంపుల్లో వచ్చే వాళ్ళకి ఏదన్నా సర్వీస్ దైవ కార్యాలు చేసుకుంటే వీరు చేసే ప్రయత్నాలు కొంచెం అనుకూలంగా మారుతాయి వీరికి. నెక్స్ట్ వచ్చేసి శని భగవానుడు మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నారు, మీనంలో ఉన్నారు. సో మీనంలో అంటే ఏళ్ళనాటి శని స్టార్ట్ అయింది అన్నమాట. వీరికి మొదటి రాశిలో ఉన్నారు ఏళ్ళనాటి శనిలో. సో ఏళ్ళనాటి శనిలో ఉన్నప్పటికీ ఇబ్బంది ఫలితాలు పెడతారు, మరీ ఎక్కువగా అని కాదు,
ఒక మోస్తరుగా ఇబ్బంది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ మిస్టేక్ చేసినా వారికి నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు వాటి యొక్క పరిణామం అనేది వీళ్ళు పెనాల్టీని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు జాగ్రత్త పడడం మంచిది ఇప్పటి నుంచే. నెక్స్ట్ గురువు మారేంత వరకు జూన్ 2వ తారీఖు వరకు వీరికి శని ఇచ్చే చెడు ఫలితాలు అనేవి వీరికి వర్తించవు. ఎందుకంటే విపరీత వేద అనమాట, వేదాస్థానాలు ఉంటాయి. దాంట్లో విపరీత వేద అనేది ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది మనకి. ఆ విపరీత వేద ప్రకారం 3వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి శని ఇచ్చే ఫలితాలను గురువు ఆపేస్తారు వేదాస్థానాల ప్రకారంగా, విపరీత వేద. సో అంతవరకు శని చెడు ఫలితాలను ఎప్పుడైతే గురువు మారుతారో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేది కొంచెం ఎక్కువ అవుతాయి వీళ్ళ శని ఫలితాలు. నెక్స్ట్ వచ్చేసి రాహు భావనాడు, కేతు భావనాడు. కేతు భావనాడు వీరికి మేషం నుంచి 5వ స్థానంలో కూర్చున్నాడు సింహంలో కేతువు జెండా యోగాన్ని ఇస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది పెట్టడు అంతగా. ఇంకో విధంగా ఆలోచిస్తే ఎవరైతే సాఫ్ట్వేర్ రంగాలు, క్రియేటివిటీ, ఫోటో స్టూడియో వాటిలో ఉన్న వాళ్ళకి వీరికి చాలా అనుకూల కాలం అని చెప్పవచ్చు. మేషరాశి వారికి వీరికి కేతువు చాలా బాగా యోగిస్తారు. కాకపోతే కొంచెం మార్పు తీసుకొచ్చి కొత్తదనాన్ని తీసుకొచ్చి యోగిస్తారు, పాతదాన్ని చేంజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రాహు మేషరాశి వారికి 11వ స్థానంలో ఉన్నారు. 11వ స్థానం చాలా శుభప్రదము రాహుకి ఉండడం. జాతకుడికి మంచి వాళ్ళ డిజైర్స్, వాళ్ళ కోరికలు ఫుల్ఫిల్మెంట్ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ నుంచి పబ్లిక్ నుంచి ఉన్న పెండింగ్ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేస్తారు. పెండింగ్ ఉన్న ధనం కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మేషరాశి వారికి చూస్తే మనకి ఎలా ఉంది అంటే ఒక మోస్ట్ గుడ్ అని చెప్పవచ్చు. ఒక ఏలినాటి శని తప్పితే ఏలినాటి శని కూడా నెక్స్ట్ జూన్ వరకు గురువు ఆపేస్తున్నాడు. దానివల్ల ఓవరాల్గా మంచిగానే ఉంటుంది మేషరాశి వారికి. వీరికి పరిహారాలు వచ్చేసి శని భగవానుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వీరి జాతకంలో శనిదేవునికి శనివారం నాడు తైలాభిషేకం నువ్వుల నూనెతో మరియు దీపం ముట్టియడము, నువ్వులను నైవేద్యంగా శని భగవానికి పెట్టడము, శనిదేవునికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు నీలాంజన సమావాసం శ్లోకంతో చదువుకుంటూ 19 ప్రదక్షిణ చేసుకుంటే వీరికి కొంత రిలీఫ్ ఉంటుంది. ఇంకోటి మేషరాశి వారికి చాలా రాహు 11లో ఇంట్లో యోగిస్తున్నాడు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళకి అన్నీ పాజిటివ్గా ఉన్నాయని ఎట్ ది సేమ్ టైం వీరు ఏమన్నా రాంగ్ స్టెప్స్ వేస్తే వాటికి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏలినాటి శనిలో పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. సో ఏది చేసినా కొంచెం ఆలోచించి చేసుకోండి. ఓవరాల్గా గుడ్ మేషరాశి. థ్యాంక్ యూ అండి.